రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, కంటి, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు, గడ్డలు, కణదులు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై మల్లారెడ్డి హాస్పిటల్ సురారం వైద్యులచే ఉదయం నుంచి చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో కాట్రియాల గ్రామ మాజీ సర్పంచ్ శ్యాములు, బీఆర్ఎస్ నాయకులు బెల్లం శ్యామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రవంతి, రాజేందర్ గుప్తా, మహేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, డీలర్ శ్రీను, తిరుపతి, జీడి తిరుపతి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ పక్షాన గత 2 నెలలుగా మేము కాళ్ళకల్, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి, దొంతి, నిజాంపేట, రాయన్పల్లి, శంకరంపేట ఈరోజు కాట్రాల గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారి సౌజన్యంతో మా రాష్ట్ర శాఖ మరియు జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరములను నిరాటంకంగా మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుండి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా గ్రామస్తులు ఇక్కడ పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారు. వారికి మాకు తోచిన విధంగా అన్ని పరీక్షలను కూడా ఉచితంగా చేసి ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరం ఉంటే వారిని మల్లారెడ్డి హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రెడ్ క్రాస్ సభ్యులు అలాగే గ్రామస్తులు, గ్రామ నాయకులు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామానికి మా రెడ్ క్రాస్ను మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి ఆహ్వానించిన గ్రామ నాయకులకు, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. మేము గత 2 నెలలుగా ప్రతి గ్రామానికి రెడ్ క్రాస్ చేరాలనేది మా ఉద్దేశం. ఈరోజు ఆరోగ్య శిబిరంలో కంటి పరీక్షతో పాటు ఇతర బీపీ, షుగర్ పరీక్ష చేసి నిర్వహించి వారికి ఉచిత మందులు పంపిణీ చేస్తాం. అలాగే ఎవరికైనా కంటి ఆపరేషన్ కానీ ఇతర ఆపరేషన్లు కానీ అవసరం ఉంటే ఉచితంగానే మిమ్మల్ని తీసుకెళ్ళి అవి విజయవంతం చేసే విధంగా కృషి చేస్తాం. ఈ ఆరోగ్య శిబిరానికి సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాట్యాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరమును ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రామపేట కమిటీ వారికి మా యొక్క అభినందనలు తెలుపుతూ, మేము చెప్పగానే వచ్చి మా మూల ప్రాంతమైన మా గ్రామంలో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ వారికి మా గ్రామ తరఫున ధన్యవాదములు. ఈ చిన్న పరీక్షలు కాకుండా ఈరోజు చేసే పరీక్షలన్నీ చేసి మందు ఇస్తామని అన్నవారు చెప్పారు. కొంచెము సివియర్గా ఉన్నవారికి కూడా హాస్పిటల్ మల్లారెడ్డి నారాయణ వారికి తీసుకువెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేయిస్తే ఇంకా చాలా బాగుంటుండే. కొంచెం ఏమన్నా కోఆపరేట్ చేసి అన్నగారు కొంచెం సివియర్ ఉన్న వాళ్ళు కూడా పేషెంట్ ఉన్నారు ఇక్కడ గ్రామంలో. వాళ్ళకు ఇబ్బందులలో ఉండి పోలేకపోయినారు. వాళ్ళందరికీ మా ఆర్ఎంపీ డాక్టర్లు గారు కూడా ఉన్నారు. వారు ఏమన్నా చెప్తారు. వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే అక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించి పంపగలరని మా యొక్క మనవి. ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ దగ్గర కాట్రియల్ గ్రామంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే మేము ఆర్ఎంపీగా ఉండి మా గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు. పేదవారికి మంచి సౌలభ్యంతో అన్నవారు సత్యమన్న కానీ వాళ్ళ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒక 4 days బ్యాక్ వచ్చి మాకు చెప్పగానే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, పేషెంట్లకు సంబంధించిన సౌకర్యాలు అన్నీ సమకూర్చి హాస్పిటల్కి సంబంధించిన వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మాకు ఇంత మంచి క్యాంపు నిర్వహిస్తున్న
రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరియు మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.